హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇంటి వద్దనే సులభమైన పద్ధతిలో పొట్టేళ్ళు పెంచుకోవడం ఎలాగో చెప్తాను. చాలా ఈజీ ఫ్రెండ్స్. ఈ పొట్టేళ్ళు పెంచుకోవడం అయితే చాలా ఈజీ అండి. ఎందుకంటే నాకు అసలు ఎలాంటి అనుభవం లేదు, ఈ పొట్టేళ్ళు పెంపకం మీద అసలు ఎలాంటి అనుభవం లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే, నాకు చిన్నప్పటి నుంచి ఒక సినిమాల్లో చూసి ఆ పొట్టేళ్ళని పెంచుకోవాలనే కోరిక ఉండేది. ఆ కోరిక అయితే నేను తీర్చుకున్నాము. సరే, మనకి ఇంటి ముందు కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంది కదా, సరే సరదాగా పెంచుకుందాం అని చెప్పి నేను ఒకటి అడిగితే, పొట్టేళ్ళ అమ్మాయిని నేను ఒకటైతే ఇవ్వను, ఈ 2 పిల్లలని తీసుకెళ్ళిపో అని అన్నాడు. సరే అని చెప్పి 2 పిల్లలు ఎంత అని అంటే సమ్ అమౌంట్కి నేను 2 పిల్లల్ని కలిపి తీసుకొచ్చుకున్నాను. అయితే చిన్నదానికి అయితే తెచ్చినప్పుడు దగ్గు ఉండేది ఫ్రెండ్స్. దగ్గు అసలు చచ్చిపోయిద్ది అనుకున్నాను. కాకపోతే నేను మెడికల్ షాప్కి వెళ్ళి మెడిసిన్ తీసుకొచ్చి వాడితే తగ్గలేదు. అయితే ఇంట్లో మా పాపది కూడా అజిత్రోమైసిన్ మెడిసిన్ ఉంటే అది వాడేశాను. అది వాడంగానే తగ్గింది. అజిత్రోమైసిన్ సిరప్ పోసాను చిన్నదానికి, అది తగ్గింది. తగ్గడం వల్ల కొంచెం నాకు ఓకే అనిపించింది. ఇంకా అది కూడా బతికింది చిన్నప్పుడు. వీటికి ఏంటంటే మార్నింగ్ టైం లేవగానే ఫస్ట్ నేను ఫీడ్ ఏమి ఇస్తానంటే మక్క గట్క ఇచ్చేస్తాను ఫ్రెండ్స్. ఒక 300 గ్రామ్స్ మక్క గట్క ఇచ్చేస్తాను. వీటికి 2 కలిపి తినేస్తాయి. తర్వాత క్యాబేజీ ఆకు తీసుకొస్తాను మార్కెట్లో. క్యాబేజీ ఆకు తింటాయి. క్యాబేజీ ఆకు కూడా 2 or 3 kgs ఇచ్చేస్తాను. ఆ టబ్బులో వేసి ఇస్తే అవే తినేస్తూ ఉంటాయి. టబ్బులో ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో టబ్కు మొత్తం ఖాళీ చేస్తాయి. తర్వాత వాటర్ ఇస్తాను ఫ్రెండ్స్. వాటర్ అనేది ఆ టబ్బులో పోసేస్తే వాటర్ అనేది తాగుతాయి. ఒకటి ఏంటంటే, వీటికి వాటర్ అనేది ఎప్పటికప్పుడే పెడుతున్నాను ఫ్రెండ్స్. నాకైతే అనుభవం లేదు. ఎందుకంటే అవి వాటర్లో కాలేసినా కానీ ఆ నీళ్ళు తాగట్లేదు. మళ్ళీ అవి వాటి కాళ్ళు వేసినా ఏమన్నా వేసినా కానీ అవి తాగట్లేదు. వాటి మూత్రం కనుక ఆ టబ్బులో పడితే అవి తాగట్లేదు. అందుకని నేను ఉన్నప్పుడు మాత్రమే వాటర్ పోసేసి మళ్ళీ కాళ్ళు చేసేస్తున్నా. అది ఆ టబ్బు విడిగా ఉన్నప్పుడు తాగట్లేదు. పొట్టేళ్ళకి ఏంటంటే, మన ఇంట్లో మేమైతే అన్నం మిగిలిపోతే అన్నం వేసేస్తాం. ఇంకోటి ఏంటంటే, ఒక ఫీడ్ తయారు చేసాం ఫ్రెండ్స్. వీటికి సపరేట్గా ఫీడ్ అంటే నేను కూడా యూట్యూబ్లోనే చూశాను. కాకపోతే కొంచెం ఫార్ములా అనేది నా స్టైల్లో కొంచెం మార్చుకొని చేసుకున్నాను. అది ఏంటంటే చెప్తాను వినండి. 5 kgs పల్లీ చెక్క. పల్లీల నుంచి ఆయిల్ తీసేసినాక చెక్క వస్తుంది కదా, ఆ చెక్క 5 kgs తీసుకుంటాను. తవుడు ఒక 5 kgs తీసుకుంటాను. ఇంకా మన గోధుమ పొట్టు అయినా వస్తుంది, అదొక 5 kgs తీసుకుంటాను. ఇవి 5 kgs తీసుకున్నాక మళ్ళీ 3 kgs కందిపొట్టు తీసుకుంటాను ఫ్రెండ్స్. కందిపొట్టు 3 kgs, పెసరపొట్టు 3 kgs తీసుకుంటాను. తవుడు ఒక 5 kgs తీసుకుంటాను. తీసుకున్నాక ఈ మన మంచిగా వీటిల్లో ఒక 2 kgs వరకు బియ్యం కలుపుతాను. అంటే నూకలు లాంటివి ఉంటే బెస్ట్. అందులోనే బియ్యం కలుపుతాము. బియ్యం కలిపినాక ప్లస్ ఇంకోటి ఏంటంటే మినరల్ మిక్చర్ ఒకటి 200 గ్రామ్స్ వేసేస్తాము మినరల్ మిక్చరు. ఇంకోటి 1/2 kg ఉప్పు కలుపుతాం ఫ్రెండ్స్. ఇందులో ఈ మొత్తం మిశ్రమానికి కరెక్ట్గా 1/2 kg ఉప్పు కలుపుతాం. ఎందుకంటే ఉప్పు కలిపితే వాటికి డైజెషన్ సిస్టమ్ మంచిగా ఉంటుంది, మంచిగా తొందరగా అరుగుదల అనేది బాగుంటుంది. అందుకని ఉప్పు కలుపుతాను. ఉప్పు కలిపేసి వీటికి పెడతాను ఫ్రెండ్స్. వీటికి అది వచ్చేసి డైలీ 2 times పెడతాను. మధ్యాహ్నం ఒకసారి పెడతాను, అంటే ఈ ఆకు తినేసిన తర్వాత ఒకసారి పెడతాను. మళ్ళీ మధ్యలో ఆకేస్తాము. మళ్ళీ మధ్యలో ఒకసారి ఆకేసిన తర్వాత మళ్ళీ సాయంత్రం డ్రై ఫుడ్ అంటే ఈ పిండి అన్నీ కలిపిన పిండ్లు తీసుకొచ్చి మళ్ళీ సాయంత్రం ఒకసారి పెట్టేస్తాను. అట్లా నేను పెంచిన ఈ పొట్టేళ్ళు 3 నెలల పెంపకం కూడా ఇదే ప్రాసెస్లో చేశాను ఫ్రెండ్స్. వీటికి ఎలాంటి రోగం రాలేదు. వాటికైతే ఎలాంటి రోగం రాలేదు. నేను చెప్పిన పదంగా వీటికి నెలకు ఒక్కసారి డీవార్మింగ్ చేసుకున్నాను. డీవార్మింగ్ చేసిన మరుసటి 3 రోజులు కూడా లివర్ టానిక్ 3 days కంటిన్యూస్గా 3 days తాగిపించామండి ఫ్రెండ్స్. ఇంత చురుకుగా ఉన్నాయి, ఇంత హుషారుగా ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా ఎవరైనా కానీ నా దగ్గర అయితే పొట్టేళ్ళు పెంచుకునే వాళ్ళే నాకు ఈ పెద్ద పొట్టేళ్ళు ఇస్తావా అని అడిగారు విత్తనంకి. అది ఇంకా చిన్నపిల్ల అయినప్పటికీ దాన్ని నాకు కావాలి, మాకు ఇస్తావా అని అడిగారు. నేను అమ్మనని చెప్పాను. ఇంకోటి ఏంటంటే,
మన ఇంట్లో అనపకాయలు ఉంటాయి కదా, అంటే మనం చిక్కుడు గింజలు లెక్క ఉంటాయి అవి. ఆ చిక్కుడు గింజలు వండుకుంటాం మనం. అవి పొట్టు ఉన్నా కానీ పొట్టేసేస్తే తినేస్తాయి ఫ్రెండ్స్. ఇవి మనం కొంచెం ఇంట్లో వంకాయలు ఇట్లా అవి కొంచెం ఒల్లిపోయినట్టు ఉన్నా కానీ అవి మనం సన్నగా కోసేస్తే అవి కూడా తింటాయి. ఇవి వంకాయలు తింటాయి, టమాటాలు తింటాయి, మనం ఇంట్లో అన్నం తింటుంది. అన్నం కూడా ఎక్కువ పెట్టకూడదు, బగారా అయితే అస్సలు పెట్టకూడదు ఫ్రెండ్స్. వీటికి బగారా అనేది అస్సలు పెట్టకూడదు. అన్నం కొంచెం పెట్టుకున్న డైలీ ఏ ప్రాబ్లం ఉండదు, ఈజీగా సర్వైవ్ అవుతాయి ఫ్రెండ్స్. మనం అయితే వీటిని ఈజీగా పెంచుకోవచ్చు పొట్టేల్ని. నాకు తెలిసినంత, నాకు అనుభవం ఉన్నంత వాటికి పొట్టేలు అనేది ఇంటి దగ్గర చాలా ఈజీగా పెరుగుతుంది. వేరే వేరే మేకలు పొట్టేలు అంటే అవి వేరే, కానీ వాటిని ఖచ్చితంగా తిప్పాల్సి వస్తుంది బయటకు వెళ్ళి మనం. ఎందుకంటే అవి 4 రకాల ఆకులు తింటేనే మేక అనేది హెల్తీగా ఉంటుంది. ఇవి అట్లా కాదు, మనం ఎండు మేత అంటే ఎండు మేత కంటిన్యూగా దీనికి ఇస్తే, పొట్టేలుకి ఎక్కువ ఇవ్వాల్సింది కూడా డ్రై ఫుడ్ నాకు తెలిసినంత వాటికి ఇస్తే అది 100% హెల్తీగా పెరుగుతుంది ఫ్రెండ్స్. అసలు ఇప్పుడు ఆ పిండ్లన్నీ కలిపినది పొడి, అందులో జస్ట్ ఇట్లా వాటర్ తడిపేసి, నేనైతే నానబెట్టను. అంటే చాలామంది నానబెట్టి ఇస్తారంటారు వాళ్ళు, అంటే 1 డే నానబెట్టేసి ఇచ్చేస్తామని అంటారు. కానీ నేనైతే అస్సలు నానబెట్టను ఫ్రెండ్స్, డైరెక్ట్ ఇచ్చేస్తాను. ఈ పిండ్లన్నీ ఇవే. ఈ పిండ్లన్నీ ఇట్లా కలిపేసి ఇవి తడిపేసి జస్ట్ వాటర్ తడిపేస్తాను అంతే, నానబెట్టకుండా ఇచ్చేస్తా. అవే తింటాయి ఫ్రెండ్స్, మస్తు తింటాయి. పొట్టేళ్ళు అయితే ఇష్టంగా తింటాయి అవి అప్పుడంతా. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి కంటెంట్ తీసుకొస్తాను మీ దగ్గరికి. నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి.